బతుకమ్మ పండగ సెప్టెంబరు అక్టోబరు మాసంలో ఈ యొక్క బతుకమ్మ పండగ జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా విశేషంగా ఈ యొక్క బతుకమ్మ పండగ జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మీకు ఈ వీడియోని తీసుకొచ్చాను. బతుకమ్మ పండగ భూమి, నీరు మరియు మానవుల యొక్క అంతర్లీల సంబంధాన్ని జరుపుకుంటుందని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఈ యొక్క పండగ శాతవాహన క్యాలెండర్ ప్రకారంగా 9 రోజుల పాటు జరుపుకుంటారని చెప్పేసి చెప్పవచ్చు. భాద్రపద పౌర్ణమి, మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. దుర్గాష్టమి వరకు సాధారణంగా సెప్టెంబరు అక్టోబర్లో జరుగుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క బతుకమ్మ పండుగను ప్రతి బతుకమ్మ ప్రదర్శనలోనూ స్థానికంగా దొరికేటటువంటి పువ్వులతో ప్రకృతి సంబంధమైనటువంటి ప్రసాదించినటువంటి ఈ యొక్క పువ్వులతో ఈ యొక్క గౌరీ బతుకమ్మను చేసుకొని పూజించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క పండగగా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పండగ 9 రోజులు బతుకమ్మ అని చెప్పేసి 9 రోజులు బతుకమ్మ, సద్దుల మరియు పెద్ద బతుకమ్మ అని చెప్పేసి అంటారు. దాంట్లో భాగంగా ఎంగిలి పువ్వు మొదటి రోజు అయినటువంటి ఎంగిలి పువ్వు బతుకమ్మగాను, రెండవ రోజు అయినటువంటి అతుల బతుకమ్మగాను, మూడవ రోజు ముద్దబంతి పువ్వు బతుకమ్మగాను, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మగాను, ఐదవ రోజు అట్ల బతుకమ్మగాను, ఆరవ రోజు అలిగిన బతుకమ్మగాను, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగాను, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగాను, 9వ రోజు సద్దుల బతుకమ్మగాను, ఈ వివిధ రోజులు మనకి ఈ యొక్క బతుకమ్మని రోజువారీగా రోజొక రకంగా ఈ యొక్క అమ్మవారిని పూజించడం జరుగుతుందన్నమాట. అసలు ఈ యొక్క పండగ ఎందుకు జరుపుకుంటారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏమని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. హిందూ మతంలో ఈ పండగ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండగ ఎలా వచ్చింది, దాని గురించి కొన్ని పురాణాలు అయితే ఉన్నాయి. వాటిలో ఒకటి చోళ రాజు వంశంలో ధర్మగద అనే రాజు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించేవాడనమాట. అతనికి భార్య ఒక 100 మంది కుమారులను కోల్పోయింది. ఆమె చోళ రాజవంశంలో బిడ్డలు ఎవరూ లేకపోవడంతో ధర్మగద రాజు, ఆ యొక్క రాజుగారు భార్య ఇద్దరూ కలిసి మరొక బిడ్డ కోసం లక్ష్మీదేవిని ప్రార్థించసాగారన్నమాట. వారికి లక్ష్మీదేవి కరుణించి ఒక ఆడబిడ్డని ఇచ్చింది. ఆమె చిన్నతనంలోనే అనేకమైనటువంటి ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవడం జరిగిందనమాట. అందుకే ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టారు. హిందూ మహిళలు ఈ యొక్క పండగ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. తద్వారా వారు తమ ఇంటిలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు కోసం ఈ తల్లిని ప్రార్థించడం జరుగుతుందన్నమాట, ఈ యొక్క బతుకమ్మ తల్లిని. ఈ యొక్క దసరా పండగ ప్రకృతి సౌందర్యాన్ని బయటకు తెస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. అయితే మొత్తం ఈ యొక్క వేడుక పర్యావరణకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా అనవచ్చు. ఈ యొక్క ఆచారాలు చాలా ప్రత్యేకమైనవిగా ప్రేక్షకులకు ఆనందము మరియు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు అన్నమాట. ప్రతి బతుకమ్మ ప్రదర్శనలో స్థానికంగా లభించేటటువంటి పువ్వులు, కాలానికి అనుగుణంగా లభించేటటువంటి పువ్వులు శంకు ఆకారంలో పేర్చడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా శంకు ఆకారంలో పేర్చడం జరుగుతుందన్నమాట. ఇది గౌరీదేవిని సూచిస్తుంది. పండగ కోసం ఎంపిక చేయబడినటువంటి ప్రతి పువ్వు దాని యొక్క రంగు మాత్రమే కాకుండా పురాతనమైనటువంటి సాంప్రదాయము మరియు ఔషధ గుణములు కలిగిందని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. దక్షిణ భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో
చాలా దసరా దేవి నవరాత్రులు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క పండగను స్థానికంగా ఉండేటటువంటి మందిరాలలోనూ గుడిలోనూ ఈ యొక్క బతుకమ్మ పండగ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ యొక్క పండగను జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఒక పండగలో గౌరీదేవిని కొలుస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు అన్నమాట. పూలు బాగా వికసించి వర్షాకాలం చివరి భాగంలో ఈ యొక్క పండగ విశేషంగా జరుపుకుంటారన్నమాట. అయితే ఈ యొక్క పండగకు ఆడబిడ్డలందరూ పుట్టిండ్లకు పిలుచుకోవడం జరుగుద్ది అన్నమాట. రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వేడుకలుగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఆడబిడ్డ వేకుజామునే లేచి ప్రకృతిలో దొరికేటటువంటి పూలను సేకరించి చక్కగా శంకు ఆకారంలో బతుకమ్మని పేర్చి ఈ యొక్క బతుకమ్మని ఒక దేవాలయము లేక ఒక మందిరం ఆ ప్రాంతానికి చేర్చి ఒక గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కానివారు వీరంతా కూడా ఒక గుమ్మి కూడి ఈ యొక్క గౌరీ దేవిని ఒక చక్కటి ఒక ప్రదర్శనలాగా ఒక నృత్యాలతో ఈ యొక్క పాటలు పాడుకుంటూ ఒక లయబద్ధంగా ఈ యొక్క పండగను జరుపుకోవడం చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని పెళ్ళి కాని అటువంటి పిల్లలు చక్కటి మంచి ప్రవర్తన కలిగినటువంటి భర్త దొరకాలని చెప్పేసి అదేవిధంగా పెళ్ళి అయినటువంటి వాళ్ళు పసుపు కుంకుమలు చల్లగా చూడమని చెప్పేసి ఎటువంటి బాధలు ఆటంకాలు లేకుండా చాలా సంతోషంగా ఈ యొక్క గౌరీదేవిని పూజించటం చాలా విశేషంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి మహిళ కూడా చక్కటి వస్త్రధారణలతో అలంకరించుకొని చక్కగా ఈ యొక్క గౌరీదేవి సాక్షాత్తు గౌరీదేవి వచ్చినట్టుగా బతుకమ్మ ఆడినట్టుగా ఒక ఈ యొక్క నవలోకానికి మనం వస్తున్నామా అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ ప్రదర్శన ప్రదేశానికి వెళ్ళినప్పుడు. ఈ యొక్క దసరా 9 రోజులు కూడా ఈ యొక్క బతుకమ్మలన్నీ కూడా దగ్గరకు చేర్చి చాలా సంతోషంగా ఈ యొక్క ఆట పాట ఒక లయబద్ధంగా ఈ యొక్క ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అన్నమాట. డీజే చప్పుళ్లతో మిరుముట్లు గొలిపేటటువంటి లైట్లు దీపపు కాంతులతో ఈ యొక్క ప్రదర్శన ఇచ్చే విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ యొక్క ఒక కొత్త లోకానికి వెళ్ళామా ఏం చెప్పేసి ఒక మంచి ఉత్సాహంతో ఈ యొక్క ఆడి పాడి ఈ యొక్క బతుకమ్మను చివరి రోజైనటువంటి సద్దుల బతుకమ్మని ఈ యొక్క బతుకమ్మను నీటిలో నిమగ్నం చేస్తారనమాట. నిమగ్నం చేసి దానితో ఈ యొక్క పండగ ఇక్కడ దాకా ఈ యొక్క వీడియోను చాలా శ్రద్ధగా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీలైతే ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా మరెన్నో విషయాలు మరెన్నో పండగల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవ్వాలి మరి.